నమః శివాయ. చేసిన పూజలు చాలు, మాకు పలహారాలు పెట్టు. చస్తున్నాం ఆకలేసి. నన్ను క్షమించు స్వామి, నీ పూజ చేసే సమయం కూడా ఉండటం లేదు నాకు. ఇంకా లేవేంటి? అవతల మందాకినికి నీరసం వస్తుందట. వెళ్తున్నానత్తయ్య. ఏం కోరుకున్నావే ఆ దేవుణ్ణి? మా అత్తగారి నోరు పడిపోవాలనా? అయ్యో అత్తయ్య, మీరు మా అమ్మ లాంటి వారు. పుడుతూనే మీ అమ్మను పొట్టన పెట్టుకున్నావు కదా, ఇక నన్ను అమ్మ అంటూ నన్ను కూడా పంపించేద్దావనా? అదే మా చెల్లెల్ని చేసుకునుంటే మీరు మహారాణిలా కాలు మీద కాలు వేసుకుని పని వాళ్లతో పని చేయించుకుంటూ ఉండేవారు. అసలు ఈ పాటలే ఉండేవి కాదత్తయ్య గారు. అవునే, అంతో నొక్కర్మో. ఏయ్, ఇంకా చూస్తావే? వెళ్ళు, వెళ్ళి వంట పంచుడు. వెళ్ళు. భూతనాథ, నిన్ను భక్త సులభుడు అంటారు కదా. నీ భక్తురాలిని అక్కడ అత్త తోటికోడలు నానా హింసలు పెడుతుంటే పట్టించుకోరా స్వామి? పరమేశ్వరి, ఏ పరిస్థితుల్లో అయినా శివపూజ మానని నా భక్తురాలి భక్తి నువ్వు చూస్తావని. కంత బరువైన తన భక్తు